ఏదో ఒకదాన్ని గురిపెట్టుకొని కష్టపడండి, రోషం కలిగి ఉండండి, దద్దమ్మలాగా ఉండకండి అని చెప్పా. ఆ గురిని సాధించే రందిలో ఏ ఆకర్షణలో కూడా నేను గెలవవు. ఫ్యామిలీ మొత్తం చచ్చే వాళ్ళని పట్టుకున్నాడు కదా, అడ్రస్ లేని వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టాడు కదా, ఎక్కడైతే అవమానం పొందాం అక్కడే తల ఎత్తి సవాల్కరంగా నిలబెట్టాడు కదా. ఇంత చేసిన నా తండ్రి కృతజ్ఞత చూపకపోతే ఇంకేమన్నా ఉందా? ఈ సమాజాన్ని కొంతమందినైనా నేను ప్రభావితం చేయగలనేమో ప్రయత్నం చేద్దామని దేవుని పనిని మొదలుపెట్టి ఒక 50 మందిని రక్షిస్తే చాలు ఈ జన్మకు అనుకున్నా. ఆ 50 మంది కనీసం ముచ్చటగా 3 నెలలు కూడా బట్టలు అయిపోయింది. 3 నెలల్లో 50 మంది కంటే ఎక్కువ అయిపోయారు. ఇదేంది 50 మంది అయ్యారు, 100 మందిని రక్షిద్దామని మళ్ళీ దర్శనాన్ని పెంచుకున్నా. 50 మంది అయ్యారులే, ఇక చాలులే అంటే అంతే సంగతులు. దర్శనాన్ని రీచ్ అయ్యే కొద్దీ అది పెరుగుతూ ఉండాలి, లేకపోతే శోధించబడతావు. దర్శనాన్ని రీచ్ అయ్యావనుకో, ఒకటి అనుకున్నావు, ఒక గోల్, దాన్ని రీచ్ అయ్యావనుకో, ఆ గ్యాప్లో మళ్ళీ ఎంటర్ అవుతాయి దురాత్మలు. ఎంటర్ అయ్యి మళ్ళీ నిన్ను వేరే వాటి వైపు ఆకర్షించడానికి ట్రై చేస్తాయి. ఇవ్వకూడదు గ్యాప్. ఒకటి అనుకున్న దాన్ని రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో దానికి లింక్ చేసి మళ్ళీ దర్శనాన్ని పెంచుకుంటా పోవాలి. నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుందో నాకైతే అర్థం కాలేదు, కానీ నాకైతే దాదాపు అందరికి అర్థమైద్దని అనుకుంటున్నాను. అర్థమవుతుంది నిజంగా. నువ్వు అనుకున్నది ఒకటి సాధించిన తర్వాత ఇక అంతవరకు ఆగిపోతావు. నేను అంటున్నాను, అంతవరకు ఆగొద్దు. ఎందుకంటే దేవుని పని అంతము లేనిది. నీ జీవిత కాలం అంతా చేసినా కూడా తరగనిది దేవుని పని. మనుష్య పని అనుకో, ఉద్యోగం సాధించాలని ఉద్యోగం సాధించిన తర్వాత సప్పబడతావు. ఇల్లు కట్టాలి, ఓకే ఇల్లు కట్టావు, సప్పబడతావు. ఇక దేవునికి స్తోత్రం. అట్లాగే ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు దాన్ని రీచ్ అయిన తర్వాత మళ్ళా ఆ దర్శనాన్ని విస్తరింపజేసుకోవటం అనేది మనం మర్చిపోకూడదు. ఇది చాలా కీలకమైన విషయం. 4 సంఘాలు కట్టాలి అనుకున్నాడు పాస్టర్ గారు. 4 సంఘాలు కట్టిన తర్వాత సైతాన్ వచ్చి కూర్చుంటాడు. వాడు నీ పక్కన వచ్చి కూర్చొని అమ్మయ్య అంటాడు. వాడు ఎందుకురా నువ్వు అమ్మయ్య అన్నావు అనుకో, నీకోసమే 4 కట్టాలనుకున్నావుగా, ఎన్ని కష్టాలు పడ్డావో, ఎట్టకేళ్ళకు 4 కట్టావు, ఇంక చాలు. అటు చూడు, ఇటు చూడు, అటు చూడు, ఇటు చూడు. ఇన్నాళ్ళు ఇవన్నీ పొందుకోవాలా నువ్వు? ఇప్పుడు చూడు, ఇన్నాళ్ళు వీటన్నిటిని పక్కన పెట్టి 4 సంఘాలు అని తిరిగావు. కట్టావుగా, ఇప్పుడు అటు చూడు, ఇటు చూడు అని వాడు నీ దృష్టి మళ్లించడానికి ట్రై చేస్తాడు. అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏం తెలుసా? 4 సంఘాలని నీకు చెప్పింది ఎవడురా లూసి? 40 సంఘాలు రా అని చెప్పాలా. అంటే గురిని, దర్శనమును విస్తరణ చేసుకోకపోతే నీవు అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత మళ్ళా శూన్యమే మిగిలిద్ది. కావాలంటే చూడండి, ఒక ఆమె అనుకుంది మహానటిని కావాలి అని. స్టార్టింగ్లో సినిమా ఆఫరే లేదు ఆమెకి. సినిమాలు కూడా మనకి ఎందుకు అనొద్దు, నీకు అర్థం కావాలి. లోకస్తుల గురించి చెప్తున్నా విను. అప్పటికి టాప్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఈమెకి కనీసం అవకాశం కూడా ఇలా, ఎందుకంటే నటన చేతగాల. ఒక మూవీలోకి తీసుకొని కూడా నటన చేతగాలేదని పక్కన పెట్టారు. రోషం వచ్చింది, పట్టుబట్టింది. కనీసం వాళ్ళకంటే మించకపోయినా వాళ్ళ స్థాయిలో నిలబడాలి, నేను ఈ ఫీల్డ్లో నిలదొక్కాలని పట్టుబట్టింది. ఇక అదే గురి, అదే గమ్యం, అదే ఆహారం, అదే నిద్ర, అదే 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 మరొక ఆఫర్ వచ్చింది. మంచిగా నటించింది, చక్కగా ఇక డెవలప్ అవుతా చివరికి ఏ స్థాయికి వెళ్ళిందో తెలుసా? తనకు ముందున్నటువంటి హీరోయిన్స్ను కూడా మించి టాప్ 1లో నిలిచింది. గోల్ రీచ్ అయింది. ఏంటి గోల్? రకరకాల పేర్లు ఉంటాయి నటీమణులకి. ఈమె గోల్ ఏంటో తెలుసా? మహానటి అంటే ఏంటో తెలుసా? ఇక నన్ను మించిన నటి ఉండకూడదని గోల్ పెట్టుకుంది. గోల్ రీచ్ అయింది. ఆ గోల్ రీచ్ అయ్యేటప్పటికి ఇంచుమించు నాకు తెలిసిన అంచనా ప్రకారం ఒక 35 ఇయర్స్కే ఆ గోల్ రీచ్ అయింది ఆమె.
వాట్ నెక్స్ట్? ఇంకెట్లా అయిపోయిందంటే ఒక యువరాణిలాగా అయిపోయింది. ఆమె ఇల్లు చెన్నైలో ఒక బజారు మొత్తం కలిసి ఆమె బంగ్లా. కారుల్లో అప్పట్లో టాప్ 1లో ఉన్న కార్లు ఆమె ఇంటి ముందు క్యూలో ఉన్నాయి. పనివాళ్ళు ఆమె ఇంటి నిండా ఉన్నారు. మీకు తెలుసా, ఆమె నటించేటువంటి సినిమాల్లో ఒరిజినల్ నగలు తయారు చేయడానికి, ఒరిజినల్ నగలు తయారు చేయించుకొని మేడ మీద వేసుకుందామే. ఒరిజినల్ నగలు, గిల్టు కాదు. ఆమెకి ఆ నగలు తయారు చేసేటువంటి ఆ పనివాళ్ళు అచ్చంగా ఆమె ఇంట్లోనే కొన్ని కుటుంబాలు బతికినాయంటే నమ్మగలరా? ఆమె బట్టలు కుట్టేవాళ్ళు, ఆమె ఆభరణాలు తయారు చేసేవాళ్ళు, ఫ్యామిలీలు అచ్చంగా ఆమె ఉన్నటువంటి ఆ బంగ్లాలోనే కొన్ని ఇళ్ళు వాళ్ళకి కేటాయించి అచ్చంగా వాళ్ళు ఆమె కోసం అందులోనే బతికారు. కొన్ని కుటుంబాలు కొన్ని సంవత్సరాలు అక్కడే పోషించబడ్డాయి. సామాన్యమైన విషయమా? మహారాణికి ఉంటుందా? మహారాణికి ఉంటుందేమో ఆ భోగం. తర్వాత ఈమెకు వచ్చింది అంటే అనుకుంది, మహానటి కావాలని అయ్యింది, సంపాదించాలనుకుని సంపాదించింది, ఒక వెలుగు వెలగాలనుకుంది, వెలిగింది. వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్? అంత కొండను చూసి ఎట్లనన్నా కొండ ఎక్కాలి, కష్టపడి ఎక్కాలి, పడి లేచి ఎక్కింది. ఇక కొండ ఎక్కిన తర్వాత ఇక నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి చెప్పనా? ఇక దిగటమే. ఆ పైన గురి లేకపోతే నెక్స్ట్ ఏంటో తెలుసా? ఇక దిగటమే. మైండ్ బాగున్న వాళ్ళకి అర్థమైతే నేను చెప్పింది. మైండ్ పనిచేయని వాళ్ళకి నేను నా వల్ల కాదు, కానీ మైండ్ బాగున్న వాళ్ళకి మాత్రం బాగా అర్థమైతే నేను చెప్పింది. నిజంగా అదే జరిగింది తన లైఫ్లో. అనుకున్న అంతస్తుకు చేరిన తర్వాత నెక్స్ట్ ఇంకేంటో తెలుసా? ఇక దిగటం మొదలుపెట్టి చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే, మహానటి అని ఆమె కోసం సన్మానం చేసి ఆమెను సన్మానించేటువంటి ఏర్పాట్లో ఒక మీటింగ్ పెడితే ఈ మైక్ ముందు నిలబడి ఇలా చేతులు చాచి అడిగే పరిస్థితి వచ్చింది. మహానటి అని నన్ను గనపరుస్తున్నారు, మరి మహానటికి వేషాలు ఇయ్యి అని. అంటే కనీసం మూవీలో ఒక వేషం ఇచ్చే గతి కూడా లేకుండా అయిపోయింది ఆమెకి. ఎందుకో తెలుసా? ఒక వ్యసనానికి అలవాటు పడింది, త్రాగుడు. ఎదురు లేదు, టాప్ 1 శిఖరాగ్రానికి చేరింది. ఇక దిగటం మొదలుపెట్టింది. ఎవరినో ఒకరిని ఆధారం చేసుకుంది, వాటి దెబ్బ కొట్టాడు. ఇక డ్రింక్కి అలవాటు అయింది. ఇక తాగుడు. ఎంత మహానటి అయినా, ఎంత గుర్తింపు ఉన్నామైనా, మరి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? వాళ్ళు వదిలేశారు. తర్వాత వాళ్ళ లైన్లోకి వచ్చారు. తాగి నిద్రపోవటం ఏం ఆకారం మారిపోయింది. చివరికి హీరోయిన్ కాస్త అమ్మ పాత్రలకి సరిపోయేటట్టు తయారైంది. ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందు చూపిస్తూ ఉన్నాను. చివరికి ఏమైందంటే హాస్పిటల్లో బిల్లు కట్టే పరిస్థితి లేక దారుణమైన పరిస్థితుల్లో ఆమె కన్ను మూసింది. గతంలో మీకు ఒకసారి ఆమె ఫోటోలు కూడా చూపించా. అదిగో అది ఆమె ఫోటో తుది దశలో. ఆమె ఎవరో కూడా మీకు తెలుసు. ఎందుకు అలాంటి పరిస్థితి అంటే, ఒక అంతస్తుకు చేరిన దాకా ఎన్ని వచ్చినాయి ఆమెకి? కొండ ఎక్కిన దాకా ఎన్ని వచ్చినాయా? పర్సన్ వచ్చాడా? త్రాగుడు వచ్చిందా? చాలామంది హీరోలు అందగాళ్ళు వచ్చారు, కానీ ఎవ్వడికి వెళ్ళి చూడలా. మాట చెబుతున్నా, ఏమనుకోవద్దు. కొండ ఎక్కే ఆ రందిలో ఉన్నప్పుడు త్రాగుడు రాలా, ఇంకొకటి రాలా. కొండ ఎక్కి విజయం పొందిన తర్వాత అక్కడొచ్చింది చీకటి. ఇక అది పట్టుకొని పడదోస్తే ఇక తిరిగి కోలుకోలేని స్థితికి వెళ్ళిపోయి తర్వాతి తరాల మొత్తానికి ఒక సూచనగా మారిపోయింది ఆమె బ్రతుకు. ఎంతమందికి అర్థమైంది? అట్లా ఏదైనా ఒక గోల్ మనం పెట్టుకున్నప్పుడు అది రీచ్ అయ్యాము అని తృప్తి చెందితే అప్పుడు స్టార్ట్ అయ్యింది శోధన. నీకు కలిగిన అల్ప విజయాలను బట్టి తృప్తి చెందితే అప్పుడు ఎదురైతే నీకు శోధన. అందుకే నేను చెప్తున్నాను, తృప్తి చెందకూడదు. నువ్వు రీచ్ అయ్యే కొద్దీ గోల్ పెరగాలి. జీవితం అంతా పరుగు పందెంలో పరిగెత్తుతానే ఉండాలి. పాపం ఆమె అన్యురాలు, దేవుణ్ణి ఎరగదు. కానీ నువ్వు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తివి. నీకు ఒక అద్భుతమైన విషయం చెప్తా. దేవుడు ఏర్పరిచే కొండ ఎట్లుంటుందో చెప్తా. మనుషులు ఏర్పరచుకున్న కొండ కష్టపడి ఎక్కి టాప్కు చేరొచ్చు. కానీ దేవుడు ఏర్పరిచే కొండ ఎట్లుంటుందో తెలుసా? దేవుడు చెప్తున్న మాట, ఇదిగో ఇది ఎక్కాలి నువ్వు అంటాడు.
ఓకే తండ్రి. కష్టపడి కిందపడి లేచి మరి అట్టబడి ఇట్టుబడి చిన్నగా అడదాగా చేరిందనుకో, ఇంకేముంది, దగ్గరికి వచ్చాం అందుకుంటున్నాం అనేసరికి మళ్ళీ కొండ పెరిగిద్ది. ఏంది ఎక్కలేదు, ఎక్కువ, అది ఎక్కుతున్నా ప్రభా, అక్కడ దాకా వచ్చి ఇంకా అందుకున్నా అనేసరికి పెరుగుతూ ఉంటుంది. పెంచుతాడు. ఎందుకో తెలుసా? నువ్వు శిఖరాగ్రానికి చేరి కూర్చున్నావు అనుకో, తర్వాత దిగటమే ఉంటుందని దేవుడికి తెలుసు. శిఖరాగ్రానికి చేరి కూర్చున్నావు అనుకో, ఇక నెక్స్ట్ ఏంటి, దిగటమే అవుతుందని తెలుసు ఆయనకి. అందుకని తన భక్తులకు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఎక్కే కొద్దీ కొండ పెరుగుతూ ఉంటుంది. నీ విజన్ని, నీ దర్శనాన్ని, నీ భారాన్ని పెంచుతూ ఉంటాడు. పెంచుకోమని చెబుతాడు. ఫస్ట్ ఏం చెప్పాను? ఏదో ఒకదాన్ని గురిపెట్టుకొని కష్టపడండి, రోషం కలిగి ఉండండి, దద్దమ్మలాగా ఉండకండి అని చెప్పా. ఆ గురిని సాధించే రందిలో ఏ ఆకర్షణలో కూడా నేను గెలవవు.